ఒకసారి ఒక దేవాలయానికి ఒక తండ్రి కొడుకు కలిసి వెళ్ళారు. అక్కడ గుడి గోపురం మీద ఉన్న సింహం బొమ్మలు చూసి ఆ అబ్బాయి విపరీతంగా భయపడిపోయి, నాన్న పరిగెత్తు పరిగెత్తు, లేదంటే ఆ సింహాలు వచ్చి మళ్ళీ చంపిస్తాయి అన్నాడు. అప్పుడు ఆ తండ్రి, బాబు భయపడకు, అవి శిల్పాలే, సింహాలు కాదు, అవి మనని ఏమీ చేయమన్నాడు. అప్పుడు అబ్బాయి వేరుగా ముఖం పెట్టి, నాన్న మరి శిల్పాల రూపంలో ఉన్న సింహాలు మనల్ని ఏమీ చేయకపోతే గుడి లోపల ఉన్న దేవుడు మన మాటలు విని మనకి మేలు ఎలా చేస్తాడు అని అడిగాడు. ఆయన దగ్గర సమాధానం లేదు. ఇదే విషయాన్ని ఆయన డైరీలో రాసుకుంటూ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆ ప్రశ్నకు సమాధానం అయితే చెప్పలేకపోయాను, కానీ ఆ రోజు నుంచి నేను దేవుణ్ణి కాకుండా మానవత్వం గురించి వెతకడం ప్రారంభించాను. కానీ ఆశ్చర్యం, నాకు దేవుడు కనిపించాడు. ఎస్, దేవుడు కనిపించాడు. నాకు మానవత్వం ఉన్న ప్రతి మనిషిలో నాకు దేవుడు కనిపించాడు. అంతే కదా ఫ్రెండ్స్, దేవుడు మనకి డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ చేస్తాడా? కాదు కదా, ఏదో ఒక రూపంలో వచ్చి హెల్ప్ చేస్తాడు. అందుకే మానవుడే మాధవుడు అన్నారు. అలాగే ప్రతి యుగంలో కూడా దేవుడు చూడండి మనిషి రూపంలోని అవతారం ఎత్తి మనకి మేలు చేశాడు. అంటే మానవుడే మహనీయుడు. మానవత్వమే అన్నిటికన్నా దైవత్వం.